మార్చిన బాలయ్య, ఊహించని డైరెక్టర్ తో సినిమా, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో డిఫరెంట్ మూవీ. ఫిలిం ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తూ ఉంటాయి. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఈ కాంబో సెట్ అయితే టాలీవుడ్ లో ఇది ఒక మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. శేఖర్ కమ్ముల అనగానే మనకు ఆనంద్, గోదావరి, ఫిదా వంటి సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమాలు గుర్తొస్తాయి. అయితే కథల్లో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మరోవైపు బాలయ్య సినిమా అంటే హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ జాతర ఉండాల్సిందే. అయితే శేఖర్ కమ్ముల ఇప్పుడు బాలకృష్ణ కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా తన మార్క్ నేటివిటీతో కూడిన ఒక బరువైన పాత్రలో బాలయ్యను చూపించే ప్లాన్ లో శేఖర్ కమ్ముల ఉన్నారట. ఇది ఒక పొలిటికల్ డ్రామా అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్స్ కు బాలయ్య నటన తోడై అది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 చేస్తున్నారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు అనూహ్యంగా శేఖర్ కమ్ముల పేరు తెరపైకి వచ్చింది. శేఖర్ కమ్ముల వంటి దర్శకుడితో బాలయ్య జతకడితే ఆయనలోని మరో యాక్టింగ్ డైమెన్షన్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇద్దరి ఆలోచన ధోరణులు వేరైనా సినిమా పట్ల ఇద్దరికి ఉన్న ప్యాషన్ ఈ క్రేజీ కాంబోను సాకారం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శేఖర్ కమ్ముల విజన్లో బాలయ్య ఎలా ఉంటారు? ఆ గంభీరమైన గొంతుతో కమ్ముల రాసే సహజమైన డైలాగ్స్ ఎలా పండుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వస్తే మాత్రం అది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. క్లాస్ డైరెక్టర్ చేతిలో మాస్ హీరో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాల్సిందే.